ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాలరావు అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడింది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామును కొనుక్కున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును, కానీ అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనవలను. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచున్నట్లా చేయును. మనకు అగుపడున్నది నిజస్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమత్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నాడు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనము వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములు అనేడి 8 తామర పుష్పములను సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలములను సమర్పించదముగాక. భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవేళ్లపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మనము మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులు ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపల వైపు పోవునట్లా చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లా చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును మీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందు ఉంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లా చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలోని కథలపై మరల్దుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవా ఇచ్చలేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచును అందరు. అతడు BV&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మోర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వల్లే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్లా ఈ కింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురుని యందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునాతడు ఉండేవాడు. అతనికి మోర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయే అనే సాధనం ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని
భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను. కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయిన కసాయివాని చేతిలో పడిన ఆవువలే, ఎంటచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటుల ఏడ్చుచుండగా బాబా ఆమెను ఇటుల ఓదార్చెను. ఇటులా ఏడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయములతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను ఒత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, ఏ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడు అందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను, తాంబూలమును ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగర్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములు గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపుము, నీకు మేలు పొందెదవు. పితలే వానిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలకు అర్థము గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలనని కుతూహలపడేను. కానీ బాబా ఊరకనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చెను అనేను. అది ఏమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. నీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవు అదృష్టవంతుడగుటచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపజూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను, దురాలోచనములను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీసాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలై మిక్కిలి సంతోషించెను. శ్రీసాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల్ అంబాడేకర్
పూనా నివాసి గోపాల్ నారాయణ్ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్వాడాకు ముందు ఉన్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలనని నిశ్చయించుకొనెను. అతడు ఈ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్ర చదివితివా అని అడుగుచు పుస్తకమును ఇచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదవనించెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుగానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మను ఎత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలం ఏల ఈ కర్మ అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. ఇది 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.